ఏఐ టెక్నాలజీ ఆ లక్ష్యం ఏంటి? 200 ఎకరాలు కేటాయించమని చెప్తున్నారు. ఒక స్థాయి వారికే, ఒక క్లాస్కే, పెట్టుబడిదారులకే, పారిశ్రామికవేత్తలకే ఐటీ ఎగుమతుల్లో హైదరాబాదు అగ్రగామిగా ఏ విధంగా ఉందో ఏఐ టెక్నాలజీలో కూడా మీరు మౌలిక సదుపాయాలు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏం కల్పించబోతున్నారు? పని ఎక్కువ చేస్తాం, ప్రచారం తక్కువ ఉంటుంది, మాటలు కూడా తక్కువ ఉంటాయి. సో అది మా ఫిలాసఫీ. తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగులకు కానీ ఇక్కడ పెద్దగా అవకాశాలు రాలేదని మొదటి నుంచి కూడా ఉంది. పేదవాడికి ఉపయోగపడే విధంగా, మధ్య తరగతి వారికి ఉపయోగపడే విధంగా, అన్ని వర్గాలకు సంబంధించిన వారికి ఉపయోగపడే విధంగా ఏ టెక్నాలజీలో వందలాది వేలాది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. అది హైదరాబాద్ బేస్లో కూడా జరిగే అవకాశం ఉంది. అప్పుడు ఏం చేస్తారు? మనం అందరం అప్రమత్తంగా ఉండి దీంట్లో ట్రైన్ అయిదాము. మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో హైదరాబాద్ ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్ ఒక హబ్గా మారిపోయే అవకాశం ఉందా? ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యానికి సంబంధించిన మార్గం ఏర్పాటు చేసుకుంటున్నాం ఇప్పుడు.